ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? నీ ఒంటరితనమే నీ ఆశీర్వాదానికి పెద్ద మెట్టు అని నీకు తెలుసా? ఆలోచిస్తూ ఉన్నావా? అయితే వీడియో చూడు, నేను నీకు తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో యోసేపు, దానియేలు, దావీదు ఇటువంటి గొప్ప నాయకుల గురించి మనకు తెలుసు. కానీ వారు ఆశీర్వాదాన్ని పొందుట కంటే ముందుగా వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవించారని నీకు తెలుసా? శ్రమలు అనుభవించారని నువ్వు గుర్తించావా? కానీ అటువంటి ఒంటరితనంలో, అటువంటి శ్రమల్లో కూడా వాళ్ళు దేవునికి నమ్మకంగా జీవించారు కాబట్టే ఈరోజు వారి యొక్క నాయకత్వం గురించి, వారి యొక్క గురించి మనం మాట్లాడగలుగుతున్నాం. అలాగే ఈరోజు నీవు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావా? దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాను అనే ప్రశ్నలు నీలో చెలరేగుతూ ఉన్నాయా? అయితే నువ్వు గుర్తించు, దేవుడు వాడుకునే విధానాన్ని నువ్వు గమనించు. దేవుడు హెచ్చించుట కంటే ముందుగా నిన్ను అణిచివేస్తాడు. దేవుడు ఆశీర్వదించుట కంటే ముందుగా నిన్ను ఒంటరిగా నిలబెడతాడు. అటువంటి ఒంటరితనంలో, అటువంటి శ్రమలలో నువ్వు నమ్మకంగా కలిగి నీవు దేవునికి విధేయత చూపగలిగితే దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించి ఏ ప్రజలైతే నిన్ను అవమానపరుస్తూ ఉన్నారో ఆ ప్రజలే సిగ్గుపరిచే విధముగా దేవుడు నిన్ను నిలబెట్టి వాళ్ళ ముందు దేవుడు మహిమ పొందుతాడు, నీకు ఘనతనిస్తాడు.